హలో ఎవ్రీవన్. బేసికల్గా చాలా మంది పూరి అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. కాకపోతే కొంతమందికి చేయడం వస్తుంది, మరి కొంతమందికి చేయడం రాదు. ఈ పూరి చేసుకోవడం రాని వాళ్ళు, చేయడం వచ్చిన ఇంట్లో చేయని బద్దకస్తులు బయట దొరికే పూరీలు తినేస్తూ ఉంటారు. కానీ బయట దొరికే పూరీలు చేసే ప్రాసెస్ కానీ, ఆ పూరి వేయించే ఆయిల్ కానీ చూస్తే చచ్చినట్టు ఇంట్లోనే చేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కొద్ది గొప్ప హెల్త్ మీద బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దట్టు మైదాతో చేసే పూరి హెల్త్కి మంచిది కాదని తెలుసు. ఎన్నో రోజులైన ఆయిల్ నల్లగా అయిపోయినా చేంజ్ చేయకుండా అదే ఆయిల్లో వేయించిన పూరి తింటే క్యాన్సర్స్ వస్తాయని కూడా తెలుసు. దీంతో పాటు రొటీన్గా ఎప్పుడు ఆలు కర్రీనే ఉంటుంది. సో డైటింగ్లో ఉన్న వాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డైలీ తింటే ప్రాబ్లం, కానీ అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ఇంట్లో చేసుకొని తినడం మంచిదే. సో గోధుమ పిండి, మైదా పిండి యూస్ చేయకుండా, పూరి టేస్ట్ చేంజ్ అవ్వకుండా, రొటీన్గా ఆలు కర్రీ కాకుండా ఆనియన్ క్యారెట్ కర్రీతో హెల్తీగా ఫుల్ రెసిపీ చేశాను. ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చాను, కావాలంటే చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.